చూసుకున్నట్లయితే ఎలా ఉంది సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? మరి రేషన్ కూడా ఇప్పుడు డిపోల్లో ఇస్తున్నారు, ఎంతవరకు డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎలా? చక్కగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు జగన్ పరిపాలనలో. మరి 50 మందికి ఒక వాలంటరీ, అప్పుడు బాగానే ఉంది. మరి ఇప్పుడే మరి స్టోర్ల కాడికి వెళ్ళాలంటున్నారు, అలవాటు చేశారు. మరి 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టోర్ల కాడికి వెళ్ళి మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టుకొని స్టోర్ల కాడ తీసుకోమంటున్నారు. ముద్రలో కంప్యూటర్లు పని చేస్తున్నాయి మరి అక్కడ? అవి పని చేయట్లా. పొద్దునెళ్ళాడు సాయంకాలం దాకా ఉండి పనులు పోగొట్టుకొని ఇళ్ళలో కూర్చుంటున్నాం. గతంలో సంవత్సరం పరిపాలన అప్పుడు ఆయన చేసాక బాగుంది, ఇప్పుడు బాగుంది? అప్పుడే బాగుంది. ఆయన మా చుట్టం కాదు, ఈయన మా చుట్టం కాదు. ఆయన చేసినప్పుడే బాగుంది. మరి సూపర్ 6 దాదాపు అయిపోయినట్టే చంద్రబాబు గారు అంటున్నారు. ఇంకా ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి ఉండేగా, ఇంకా ఎన్ని 9 10 పథకాలు, ఇంకా 6 ఉన్నాయి. 2 అయింది, 3 అయినాయా? ఇదేమ్మా ఇదేంటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ఉద్యోగ వృత్తి ఉంది, ఆడ మహిళలకు 1500 ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వలేదుగా, అవన్నీ ఇవ్వాలి. మరి ఆగస్టులో బస్సులు, మరి మహిళలకి ఏంటి 1500, మరి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛను, మరి మున్సిపాలిటీ వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడాలిగా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఓట్లు వేసారుగా. గ్యాస్ సిలిండర్ ఒకటిదాని ఒకరికి కొంతమందికే పడినాయి అంటున్నారు, అన్ని అందరికి ఒక్కొంతే పడినాయి, 300 పడలా. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అమ్మ తల్లికి వందనం కూడా బ్యాంకుల చుట్టే తిరుగుతున్నారు జనాలు. రానోళ్ళేమో మళ్ళీ అప్డేట్ చేస్తామంటున్నారు, వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు మరి. అవును, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పనులు మానుకొని తిరుగుతూ ఉండారు. మరి ఏం చేస్తారు? బిల్లులు బాధేస్తున్నారు. కరెంటు బిల్లు మామూలు కాదు, 500 300 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తుంది. మరి ఈ పరిపాలన ఏంటో అర్థం కావట్లా. మరి ఇలాగే ఉంటే ఈ పరిపాలన మామూలుగా ఉండదు. ఇంకా ఈ పరిపాలన చెప్పారు ఫస్ట్ ఏది తల్లికి వందనం 13,000 ఇచ్చారు ఏంది మరి? అంతేగా, మరి వాళ్ళు కమిషన్ తీసుకోవాలిగా, అందరికి కమిషన్లే. ఫస్ట్ చెబితే మరి మేము కూడా అర్థం చేసుకునే వాళ్ళం, మరి లాస్ట్ లో చెప్పారు ఎందుకు ఇది? కాదు, జగన్ ఇచ్చాడని చెప్పి ఆయన బాటలో నడుస్తున్నారు. ఆయన బాటలో నడిచినప్పుడు అన్ని పథకాలు ఇవ్వాలిగా. ఇప్పుడు ఆయన 13,000 ఇచ్చాడు, 15,000 మనిషికి అన్నారు, 15,000 ఇవ్వాలి. ఆయన పరిపాలన వద్దు అనుకున్నప్పుడు 15,000 ఇవ్వాలి. లేదు ఆయన బాటలో నడవాలన్నప్పుడు 2,000 తీసేసుకుంటున్నారు, 13,000 ఇస్తున్నారు. లాస్ట్ సంవత్సరం తెలుసో తెలీదో అది మాకైతే తెలీదు. అది ముఖ్యమంత్రి కూడా గమనించాలిగా, అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి. ఆయన ఏమన్నారంటే సూపర్ 6 దాదాపు అయిపోయింది, ఎవరైనా సూపర్ 6 గురించి మళ్ళీ మాట్లాడితే మంచిగా ఉండదు, నేలకు కోసేస్తానంట. ఎందుకు అక్కడ జనాలు చేసేది ఒకసారి చూడాలిగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ. మరి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని గమనించాలి. గమనించి పేదలకి ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, నా పాలనలో నేను అంతకుముందు చేశాను, మళ్ళీ నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేయాలి అని ఆయన చూడాలి. టీవీలు అన్నీ చూసి ఆయన ఎలా చేస్తున్నారు ఏంటన్నీ చూసి ఆయన చెయ్యాలి పథకాలు. అది అంతేగాని రేపేమో ఈయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఏదైనా గొడవలు జరుగుతాయేమని పర్మిషన్ ఇవ్వనంటున్నారు. ఏదైనా ముందే చెప్తే బాగుండేది. మొన్న పొదిలి వెళ్ళి వచ్చిన కాడి నుంచి కూడా గొడవలు, రాళ్ళు, చెప్పులు ఇసురుతున్నారు, మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి రావద్దు అంటున్నారు. ఏం చేస్తారు? ఇబ్బంది ఏముండదు, ఇంకెవరు వచ్చినా తర్వాతైనా ఒకళ్ళు. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడైనా వాళ్ళు పరిపాలన చేయకపోతే రాళ్ళు ఇచ్చుతారు, ఎవరైనా ఇసురుతారు. తప్పు చేస్తే ఎవరి మీదైనా ఇసురుతారు. కాకపోతే మనం పరిపాలన కరెక్ట్గా మన పక్కన వాళ్ళు చేస్తున్నారు లేదా. రాజకీయాలు ఉంటే అందరూ రావాలి, అందరూ తిరగాలి. ఇది ఊరు, అందరూ అన్ని విషయాల్లో తిరగాలి. తిరిగితేనే కదా. తిరగనీయకుండా చేస్తే వాళ్ళు పరిపాలన లేదు. వాళ్ళు కూడా తిరగాలి, మనం కూడా తిరగాలి. మనమే బతకూడదు, వాళ్ళు బతకాలి. వాళ్ళొకప్పుడు వీళ్ళొకప్పుడు. అది పరిపాలనలో ఏమేమి బాగున్నాయి, ఏ అంశాలు బాగా ముందుకెళ్ళినాయి అంటారు, ఇంకా ఏమేమి వెళ్తే బాగుంటాయి? ఎందుకంటే పాత జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు చూశారు కాబట్టి ఆయన గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, పిల్లల చదువుకి ఆయన వేయటం అదంతా బాగానే ఉంది. ఆయన హయాంలో ఏమన్నా అందుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంవత్సరం వేశారండి. తల్లికి వందనం వేశారు, కాపు డబ్బులని వేశారు, మాలవాళ్ళ డబ్బులని వేశారు, 60 ఏళ్ళకని వేశారు, అంతా బాగానే ఉందండి. వేశారండి, ఆటోలకు వేశారు. కానీ ఇవి కూడా వేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి, వీళ్ళకి కూడా ఆటో వాళ్ళకి కానీ అందరికి. నిబద్ధతగా అప్లై చేసిన ఆయనే కదా. బాగానే చేశారండి, ఈయన బాగానే చేస్తున్నాడు. కానీ ఈయన కూడా అవి కూడా వేస్తే బాగుండు అనిపిస్తుంది. మేడం చూసుకున్నట్లయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళబోతున్నారు. ఒక కార్యకర్త చనిపోతే ఆయన పరామర్శకి ఎలా ఉండబోతుంది? పొదిలి వెళ్ళి వచ్చాక కొంచెం ఈ యొక్క పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే గందరగోళం, జనం ఎక్కువ వచ్చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు. సో అందువల్ల కొంచెం పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎలా చూడాలి? పాపం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు.
ఇంకా అవన్నీ నేను చెప్పలేను. కార్యకర్త పరామర్శకి వెళ్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో పర్మిషన్లు ఇవ్వట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. అంటే ఆయన వస్తే జనం ఎక్కువ వస్తున్నారు కదా, అందుకని. నేనేం చెప్పలేనండి. అయితే నెక్స్ట్ చూసుకుంటే మేడం రోడ్లు ఎలా ఉన్నాయి, కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు మాత్రం ఎక్కువ వస్తున్నాయండి, బాగా ఎక్కువ వస్తున్నాయి. మేడం ఇంకా మహిళలకు ఇవ్వాల్సింది బాగానే ఉన్నాయండి, రోడ్లు బాగానే చేపిస్తున్నారు, కరెంటు బిల్లులే బాగా ఎక్కువ వస్తున్నాయి. మహిళలకు ఇవ్వాల్సిన పథకాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది. దాంతోపాటు చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు. దాంతోపాటు ఇంకేంటంటే ఈ నెల 20వ తారీఖు రైతులకు పెట్టుబడి సాయం ఉంది మేడం, ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి, పాపం రైతులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకి వేస్తే ఇంకా మంచిది. ఆడబిడ్డలకు కూడా 1500 ఇస్తా అన్నాడు, అవి కూడా వేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉంటుందండి. మేడం స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంలో అంటే కొంచెం అండి బాగా చేశారు, స్కూల్స్ బాగా చేశారు, ఇదివరకు మీద ఇప్పుడు బాగానే ఉన్నాయి. టోటల్గా ఎలా ఉంది 1 year? బాగానే ఉందండి. ఉద్యోగాలు రావాలంటే అమరావతి పోలవరం అవ్వాలి కాబట్టి ఏమంటారు? అందరూ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే డోర్ డెలివరీ లేదు కదా, ఇప్పుడు వ్యాన్స్ రావట్లేదు, మళ్ళీ డిపోలో ఇస్తున్నారు. ఏం లేదండి, బాగానే ఉంది, బాగానే ఉంది. అండి సంవత్సర పరిపాలన ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముగ్గురు కలిసి వచ్చారు, మొన్న 12కే సంవత్సరం అయింది. సంక్షేమ పథకాలు కూడా ఒక 3 అమలు అయినాయి. ఫస్ట్ టైం పెన్షన్, నెక్స్ట్ టైం గ్యాస్ బండ్లు, తోటిదేమో తల్లికి వందనం ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే జగన్ ప్రభుత్వం బాగుందండి. నాకు అంత డెవలప్మెంట్ ఉన్నట్టు ఏం కనిపించలా. అంటే రోడ్లు అంటే వేస్తున్నారు, అక్కడక్కడ వేస్తున్నారు, కానీ ఆల్ ఓవర్గా అభివృద్ధి శూన్యమే. ఊరినే ఈయన ఏదో హైటెక్ ముఖ్యమంత్రి అది ఇది హడావుడి చేశారు, కానీ ఏముండదు, ఏమి లేదు. ప్రభుత్వాలు ఏంటంటే ఏం చెప్పినా నిబద్ధతగా ఉండే, రూపాయి అప్పు చేసినా జనానికి వచ్చేది. అవును నిజం. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, చెప్పిందైనా కరెక్ట్గా చేశాడుగా, కానీ జనాలు మరి ఎందుకో మరి యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం అనుకున్నారు. దురదృష్టం కాదు మా ఎగిలింది. అంటే అలాగని నేను జగన్ అమ్మానేం కాదు, జనాలు చెప్తున్నాను. అంటే సార్ అప్పుడంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఏ అప్డేట్ కావాలన్నా ఇమీడియట్ సమాచారం ఉండేది. అవునవును, అదే అయ్యే అసలు ఎదుగుదల ఏం కనిపించట్లేదు. అసలు జనాల దగ్గరికి వచ్చి పరిపాలన వచ్చేసి సక్రమంగా నోటుకొని నాకేమనిపించలేదు. ధరలు ఎలా అనిపిస్తున్నాయి సార్ మరి? ధరలు అంటే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచే ధరలకు కూడా స్టేట్ గవర్నమెంట్ మీద బ్లేమ్ వేశారు. మరి ఇప్పుడు మాత్రం వాళ్ళది మరి అదే ప్రొసీజర్ వాళ్ళు తగ్గించాలిగా, మరి స్టేట్ గవర్నమెంట్ తగ్గలేదు కదా. ఈరోజు చూసుకున్నట్లయితే ఓట్ల కోసం బూటకం, అది ఓట్ల కోసం ఊరిన స్టేట్ గవర్నమెంట్ పెంచేది ఏం లేదు. పెట్రోల్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉందా? ఉప్పులు పప్పులు ఉన్న స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉందా? అన్ని సెంట్రల్యే కదా. మరి స్టేట్ గవర్నమెంట్ పెంచిందని దాని మీద బ్లేమ్ వేశారు. అంతే. ఈరోజు సత్తెనపల్లి వెళ్ళబోతున్నారు సార్ జగన్ గారు, పర్యటన ఉంది. పాత కార్యకర్తను పరామర్శకి గతంలో పొదిలి వెళ్ళారు, తెనాలి కూడా వెళ్ళొచ్చారు. ఈ పరామర్శలో ఏంటంటే జనం ఎక్కువ వస్తున్నారని పోలీసులు ఆంక్షలు పెడతామంటున్నారు. ఎలా చూడాలి? ఆయన పాపం మాజీ ముఖ్యమంత్రి గారు కదా. ఏముంది, వాళ్ళు వాళ్ళు పెడతారు, రేపోతే మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళని కంట్రోల్ చేస్తారు కదా. అయితే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ కంట్రీ, మరి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ప్రశాంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరి అసలు యాక్చువల్గా ఈ పోలీసులతో అనగదొక్కడం అనేది చంద్రబాబు గారు నేర్పించింది, అంతకుముందు లేదు. ఈయన నేర్పించాడు పోలీసులను ఎలా వాడుకోవాలనేది. వాళ్ళేమో మీరు పర్మిషన్లకి ఎంతమంది వస్తారో చెప్పమంటున్నారు సార్. అంటే మధ్యలో వచ్చే వాళ్ళ గురించి తెలియదు కదా ఎంతమంది స్వచ్ఛందంగా వస్తారనేది. మరి చూసుకుంటే ఈ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ప్రతిదీ మేము కూడా బుక్లో రాసుకుంటున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఈయన మళ్ళీ డెవలప్ అవ్వకూడదు, జనాల్లో వీళ్ళకి ఇతనికి పాపులారిటీ ఉంది, జనాల్ని ఇతను వద్దనుకుంటున్నారు అనే భావన జనాల్లో రావాలంటే జనాలు చూపెట్టకూడదు. ఎందుకు సార్ అడ్డుకట్ట? ఎందుకు? ఎలాగో మాజీ ప్రభుత్వాలకి ఇప్పుడు ఎలాగో స్కోప్ లేదు కదా, మళ్ళీ టైం ఉంది కదా ఎలక్షన్స్కి, ఎందుకు అడ్డుకోవడం? అంటే ఇప్పుడు నుంచి అనగదొక్కుతాయి కానీ అప్పటికి పూర్తిగా అణిగిపోతాడని బలవాన్. అంతే అంతే. ఇప్పుడు నుంచి కంట్రోల్ చేసుకుంటే ఆ రోజుకి మొత్తం అణిగిపోతాడని ఉద్దేశం. అందుకే పరామర్శకే కదా నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి పాపం చనిపోయారు ఎలక్షన్స్ నిమిత్తం. అప్పుడు ఓటింగ్ సమయంలో ఓడిపోయిన సంగతి తెలిసి ఆయన ఏదో పర్సనల్గా కొంచెం ఇబ్బందులు ఉండి కూడా సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ ముందు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఆయన. సో ఈ ఇబ్బందులన్నీ తాళలేక ఆయన చనిపోవడం, పాప వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తానికి వెళ్తున్నారు. అది మంచి పనిగా. ఇప్పుడు ఒక కార్యకర్త చనిపోయినప్పుడు ఒక లీడర్గా చేయాల్సిన పని వాళ్ళ ఓదార్పు ఇవ్వాలి కదా. మరి ఓదార్పు మంచి పని, మరి ఆ ఓదార్పును అడ్డుకుంటున్నారని మనం చేయలేదు. ఇక ప్రభుత్వాన్ని ఇక వాళ్ళకి వదిలేయాలి, ఆ విఘ్నతను వాళ్ళకి వదిలేయాలి. ఖచ్చితంగా అడ్డుకుంటారంటారు. ఆల్రెడీ బయలుదేరారు సార్ ఇందాక. దాని గురించి నా పాలిటిక్స్ పెద్దగా పట్టించుకున్నాను, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జనరల్ చెప్తున్నది. వాళ్ళలో ఎలా ఉంది? ఈ ఇళ్ల స్థలాలు ఏమైనా అందుకున్నాయా? ఏదో జరిగింది అంటున్నారు, ఏమై? బాగానే ఉంది కానీ పోయిన సంవత్సరంలో 550 ఇళ్ళు 350 ఇళ్ళు రాశారు. సుందరైనారు 57 డివిజన్ లంచాలతో పరిపాలన లాగుతుంది అక్కడ. అది చూసుకుంటే ఎందుకు ఇవ్వలేదు మరి పేరు? అది మరి గతంలో ఇచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కిపోయిందంటారు? వెనకపోయినంటే రోడ్డు కట్టడం వచ్చినాయి అని ఆపారు. 66,000 కట్టా ఒక ఇంటికి. అదే ఎలా ఉంది? మిగతా అంశాల్లోకి వెళ్తే కరెంటు బిల్లు లంచాల మీద ఉందండి. కట్ట చూడాలి మీరు. అది అంటే సంవత్సరంలో కరెంటు బిల్లు ఎలా ఉంది? కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయండి.
రోడ్లు పర్లేదా గతం కంటే ఇప్పుడు? ఆ రోడ్లు పర్లేదు. అప్పుడేమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఏమేమి అందుకున్నారు ఈ సంవత్సరం? మాకు ఇప్పుడు పథకాలు రాలా. ఇంత మట్టికి కూటమి ప్రభుత్వం అయింది. సభ్యత్వం కాగితాలు ఏమి రాలా. పక్కనోడికి వచ్చినాయి, అటోడికి ఇటోడికి వచ్చినాయి, మాకు రాలా. అది చూసుకుంటే తల్లికి వందనం పథకం పర్లేదా? కొద్ది కటింగ్లు పోయినా ఇచ్చారు కదా, ఏమంటారు? పర్వాలేదు సార్, అందరికీ ఇళ్లలో ఉన్న ప్రతి బిడ్డకి పడింది సార్. సుమారు ఎంతమంది ఉన్నారు, ఎంత అందుకున్నారు? మా వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి సార్. ఒక్కొక్కరు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి. పడకుండా ఎవరికి లేవు, అందరికీ పడినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం, పాత హయాంలో కూడా వచ్చినాయి. అప్పుడు తల్లికి అమ్మఒడి అనేవాళ్ళు కదా. అమ్మ ఒడి 4 సార్లు వేసారు. 4 సార్లు వేసారు. ఈరోజు జగన్ గారు పల్నాడు వెళ్తున్నారు. కార్యకర్త చనిపోయారు పోయిన ఎలక్షన్ సమయంలో. ఆయన పరామర్శకి రావద్దు అంటున్నారు. పోలీసులు వెళ్తే మంచిదే కదా, పాపం ఆయన కూడా పరామర్శిస్తున్నారు కదా, ఓడిపోయిన కారణాలు చూస్తున్నారు కదా. సార్ ఆయన కూడా ఏమి అన్యాయం చేయలేదు సార్, ప్రజలందరికీ న్యాయమే చేశాడు. కాబట్టి వెళ్ళి పరామర్శించడం వలన జనం నష్టమే ఉంది. వాళ్ళకేం భయం వేస్తుంది, అంతమంది జనం ఒకేసారి వస్తున్నారు ఆయన వస్తుంటే. సో ఏంటంటే కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళు ఏమన్నారు, కొంచెం తగ్గించి రమ్మంటున్నారు. తగ్గించి రమ్మన్నారంటే పోలీసుల సిబ్బంది గారు మరి కొంచెం జనాన్ని ఎక్కువ పెట్టి, పోలీసులను ఎక్కువ పెట్టి ఆయన పరిపాలన కూడా చూడాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి? పడలేదు సార్, ఒక్కసారి పడినాయి అందరికి, అంతే. అందరికి కూడా పడలేదు ఒక్కసారి కూడా, కొంతమందికి పడినాయి. పడతాయి అన్నారు కానీ పడలేదు. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇబ్బందిగా ఉందా? డోర్ డెలివరీయే బాగుందా? డోర్ డెలివరీయే బాగుండింది సార్. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆయన రావట్లేదు, వెళ్తున్నాము, నుంచున్నాము. వచ్చినప్పుడు ఆయన వచ్చినదా కూర్చొని మేము అదే ఆయన పరిపాలనలో 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు కూడా చెప్పి ఇచ్చారు. వరదల సమయంలో కూడా వాలంటీర్లు ఉన్నారు, అంతకుముందు కూడా వాలంటీర్లు ఉన్నారు. ఏదైనా విషయం కావాలంటే వాళ్ళ ద్వారా తెలిసేది. పలానా టైంలో ఏలుముద్రలు పడకపోయినా, కళ్ళు స్కానింగ్ అవ్వకపోయినా. అవును సార్, అవును. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళాల్సి వస్తుంది సార్. సచివాలయ సిబ్బందులు పట్టించుకుంటున్నారు. సచివాలయ సిబ్బందులు మాత్రం పట్టించుకుంటున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మరి ఈ రోజు ఆయన వెళ్తున్నారు కదా, ఆపడం సమంజసమేనా? పరామర్శిస్తేనే బాగుంది. వెళ్ళి పరామర్శిస్తేనే బాగుంటుంది సార్. నమస్కారం అండి. సంవత్సరం పరిపాలన మనం జూన్ 12 అయింది. కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా? 3 డబ్బులు పడ్డాయా కరెక్ట్గా? మేడం చూసుకున్నట్లయితే మరి పెన్షన్ పెంపించారు, ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? మేడం చూసుకుంటే మరి రేషన్ కూడా ఇప్పుడు డిపోలో ఇస్తున్నారు కదా. గతంలో ఏంటంటే డోర్ డెలివరీలు ఉండేవి, అది బాగుందా ఇది బాగుంది? డోర్ డెలివరీ అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇవ్వడం బాగానే ఉంది, కానీ ప్రజల్లో ఎక్కువగా బద్ధకాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇప్పుడు బాగానే ఉంది. కొంతమంది లెగలేని వాళ్ళకి ఇబ్బంది అంటే లెగలేని వాళ్ళకంటే ఇంక తప్పదండి, వాళ్ళు వచ్చి ఇవ్వడం మంచిదే. కాకపోతే కొంచెం చూడాలి. మేడం ఇంకొక 3 పథకాలు ఉన్నాయి. మహిళలకేమో 1500 ఇవ్వాలి, ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ భృతి, పిల్లలకి కూడా ఎవరైనా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి అంటున్నారు. మంచి పరిణామమేనా, లేకపోతే ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ? ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ. అంటే గతంలో కూడా ఏమన్నారంటే రాయితీలు ఇస్తే బాగుండేది, రేట్లు తగ్గిస్తే బాగుండేది కదా, ఛార్జీలు అన్నారు. మరి ఇప్పుడు ఉచితం అంటే ఎలా ఉంటుంది మేడం? 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వచ్చు. ఉచితంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇవ్వచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడేమో చంద్రబాబు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త పరామర్శకి పల్నాడు వెళ్ళబోతున్నారు. ఎలా ఉంది మేడం? చూసుకున్నట్లయితే ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు, ఓడిపోయిన కారణాలు వెతుక్కుంటున్నారు వాళ్ళు కూడా. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం అంటే కార్యకర్తల పరామర్శ కదా. వాళ్ళ చేసిన లోపాలను బట్టి ఉంటుంది. టోటల్గా ఎలా ఉంది? కరెంట్ ఛార్జీలు ఎలా మామూలుగానే ఉన్నాయండి, అలా ఇలా ఏం లేదు. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే ఈ 1 ఇయర్లో ఏది ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటారు? అంటే సంక్షేమం వెళ్తుందా? అమరావతి, పోలవరం చెప్తున్నారు కదా, ఉద్యోగాలు వస్తాయి. అమరావతి వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి, నిరుద్యోగుల వృత్తి బాగుంటుంది, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. పాత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఏదైనా అందుకున్నారా? సంక్షేమం బాగానే వచ్చింది? పర్వాలేదు, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళని పట్టుకుంటే పనులు అయ్యేవి, ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా అవుతున్నాయి. చూసారో లేదో వార్తల్లో నిన్న పాపం ఒక మహిళని చెట్టుకు కట్టేశారు, ఏదైతే ఉందో కుప్పంలో. ఏదో పాపం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎమ్మటనే హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. 5 లక్షలు చేయూతనిచ్చారు. ఎలా అని బాగానే అనిపించింది, ఎందుకంటే అన్యాయం జరిగించాక అట్లా నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించి అసలు కారణం ఏంటో తెలుసుకున్నందుకు చాలా రియలైజ్గా ఉంది. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయింది మన జూన్ 12కి. టోటల్గా ఎలా అనిపిస్తుంది? టోటల్గా అంటే మళ్ళీ ఫస్ట్ జనరల్ స్టోర్ ఎలా ఉందో మళ్ళీ మామూలుగా మళ్ళీ రీకవరీలో వచ్చేసింది.
గతంలో ఏంటంటే జగన్ గారు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని డోర్ డెలివరీ పెట్టారు. మళ్ళీ ఒకసారి బియ్యం పక్కదారి పడుతున్నాయని మళ్ళీ రేషన్ డిపోలకు ఇచ్చారు ఈ ప్రభుత్వం. అది బాగుందా, ఇది బాగుంది? ఇదే బాగుంది, ఇదే బాగుంది. 17వ తారీఖు లాస్ట్ అంటారు. బాగుంది మేడం, కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోమంటున్నారు, మళ్ళీ కొత్తవి కూడా అమలు అవుతాయి అంటున్నారు కదా. అమలు అవుతాయి అన్నారండి, ఇంకా అవ్వలేదు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమంటారు? ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారా? నిజంగా బాగుంటుంది? నిజంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే డ్యూటీలు ఉన్న వాళ్ళు, జాబ్ చేసేటోళ్ళు, మళ్ళాంటి వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళకి బాగుంటుంది. అవసరం అంటే 24 hours తిరిగేటోళ్ళకి అలా బాగుంటుంది. కానీ ఈ టైం మనకు అవసరం అంటే తిరగచ్చు. అప్పట్లో 9 పథకాలు మేడం, ఇప్పుడేమో 6 పథకాలు. మరి ఎలా ఉన్నాయి? దానికి దీనికి వ్యత్యాసం ఏ ఫాస్ట్గా అందుకున్నారు? మటుకు రాలేదండి ఇంతవరకు పథకం. ఏంటంటే పెన్షన్ అన్నారు, పెన్షన్ ఏమి రాలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. జగన్ గారు కూడా ఓడిపోయినప్పటికీ మళ్ళీ కారణాలన్నీ ఈ రోజు ఏదైతే పల్నాడు జిల్లా పర్యటన ఉంది, ఒక కార్యకర్త పరామర్శకి ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా మళ్ళీ తిరుగుతున్నారు. ఏమండి అదేమో ఇది మటుకు బాగుంది. ప్రస్తుతానికి మనకు బాగుంది. కరెంటు బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయి? కరెంటు బిల్లు భారంగానే ఉన్నాయి, ఏం తక్కువ అవ్వలేదు. పెరుగుతున్నాయి కానీ ఏది తరగట్లేదు మనకి. కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుంది. నమస్కారం అండి. సంవత్సర పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? అట్టహాసంగా తల్లికి వందనం పథకం మనం రిలీజ్ చేశారు, బాగా క్రెడిట్ అయింది, ఏమన్నా కటింగ్లు పోయి? కటింగ్లు అయితే 2000 పోయాయండి. ఇద్దరు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. అయితే 2 పిల్లలకి పడ్డాయండి. కాకపోతే ఏంటంటే కట్ చేశారు. అమౌంట్ 15 అన్నారు, 15 కాకపోతే 13,000 వేశారు ఒక్కొక్కరికి. పరిపాలనలో కరెంటు బిల్లులు, రోడ్డు వ్యవస్థలు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం కరెంటు బిల్లులు భారంగా ఉన్నాయి. కరెంటు బిల్లులు కొంచెం భారంగానే ఉన్నాయండి. రేషన్ డిపోలో ఇస్తున్నారు కదా, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. గతంలో జగన్ గారు డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు, మరి అది కొంచెం అవకతవకలు ఉన్నాయని మళ్ళీ డిపోలో ఇస్తున్నారు. ఇబ్బందిగా ఉందా? కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఇబ్బందేనండి. మామూలుగా చిన్న ఏజ్ వాళ్ళకైతే పర్వాలేదు, కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి అలా వెళ్ళి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. 9 పథకాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు కూడా ఏమన్నా అందుకున్నారా సంక్షేమం? అప్పుడు సంక్షేమం అంటే ఈ తల్లి వందనం తప్ప ఇంకేమీ అందుకోలేదండి. మేము ఇళ్ల స్థలాలు పెట్టాం కానీ ఏం రాలేదు. చూడాలి మరి. ఆయన కూడా జనంలోకి వస్తున్నారు. మళ్ళీ కార్యకర్త పరామర్శకి ఈరోజు సత్యనపల్లి వెళ్తున్నారు. పల్నాడు జిల్లా ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం. ఆయన కూడా మళ్ళీ జనాలు కలుసుకుంటున్నారు కదా, ఓడిపోయింది కానీ. పరిణామం అంటే చెప్పలేనండి, నాకు అంత పెద్దగా ఐడియా లేదు. వస్తే జనాల్లోకి వస్తేనే సమస్యలు తెలుస్తాయి కదా. కొంచెం ఆంక్షలు పెడుతున్నారు సార్ని రావద్దని. ఎలా ఉంటుంది అంటే కలవడం మంచిదే కదా? ఏమోనండి చెప్పలేను నేను. ఆయన ప్రభుత్వం గురించి నాకు అంత పెద్ద ఐడియా లేదు. వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదైనా ఇచ్చేవాళ్ళు టయానికి సమాచారం కానీ ఇది కానీ, ఇప్పుడు లేరు కదా మరి. ఏమోనండి, ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఇప్పుడిప్పుడే కదా అన్ని ఆయన మొదలు పెట్టింది చంద్రబాబు గారు. తెలియదు, చూడాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి? లేదండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదండి. పడట్లేదు, పడుతున్నాయి అన్నారు కానీ పడలేదు. గతంలో ఏంటంటే ఈ పెన్షన్ మహిళలకి 1500 చెప్పారు కదా, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. మరి అది టైం పడుతుంది మేడం, కొంచెం వెయిట్ చేస్తారా? టైం అంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయిందండి సార్ వచ్చి. చూడాలి ఏమో మరి అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేము. 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఉపయోగపడుతుందా, లేదా ఊరినే తిరిగే వాళ్ళకి? ఉచిత బస్సు ప్రయాణం అసలు ఇంకా మొదలే పెట్టలేదు కదండి. మొదలే పెట్టలేదు కదా, అసలు మొదలు పెట్టలేదు. సంవత్సరం నుంచి అంటున్నారు కానీ మొదలు పెట్టలేదు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.